నేను చాలా సంవత్సరాల తర్వాత ఆంధ్రకు వచ్చాను. గోదావరి పక్కనున్న మా పూర్వీకుల ఇంటికి వెళ్లాను. నదికి జ్ఞాపశక్తి ఉంటుందని ప్రజలు అంటారు. ఆ రాత్రి ఇప్పటిలాగే కరెంట్ పోయింది. ఇళ్లపాత్ మల్డువన చీకటిలోకి జారిపోయింది. అది నిన్ను మరింత శ్రద్ధగా వినేలా చేస్తుంది. మా అమ్మమ్మ నన్ను ఎప్పుడూ తెరవనివని ఒక గది ఉంది. తారం తుప్పు పట్టింది. దచ్చదలుగా అది వర్షాలను మింగేసినట్లుగా ఉంది. నేను హాలులో పడుకుని సూర్యోదయం కాగానే వెళ్దిపోతానని నాకు నేను చెప్పారు. హర్రాత్రి పైకప్పు మీద గజ్జెల్ శబ్దం వినిపించింది. పరిగెత్తడం లేదు, నాట్యం చేయడం లేదు, కేవలం అటు ఇటు నడవడం. ఫోన్ లైట్తో బయట అడుగు పెట్టాను. బావి పక్కన ఉన్న మల్లెపూల వాసన చాలా బలంగా ఉంది. వంటగదిలో పవర్ లేకుండా ఒక పాత రేడియో ఆనగి ఒక సన్నని హీస్, తరువాత ఒక లాలిపాట్ పిల్లకి తెలిసినది తప్పు స్వరంలో. ధాన్యం డబ్బా కింద ఒక డెరీ కనపడింది. పేజీలు నూనెతో కాలంతో అతుకుపోయాయి. చివరి ఎంట్రీ, ఆమె తట్టినప్పుడు సమాధానం ఇవ్వవద్దు. తట్టుడు మెల్లగా వచ్చింది. మన్లై తాళం వేసిన గది లోపల నుండి చెవిని చక్కకు అనిచ్చాను. ఇల్లు అపిరి పీల్చుతూ ఉంది. తలుపు తిరిగి వింటుంది. నేను దానిని రికార్డు చేశాను. అలవాటు ఖేయింగ్ నాకు తెలియదు. పులెప్యాక్లో నా శ్వాస ఉంది, నా గుండె చప్పుడు. ఒక రెండో స్వరం మౌక్ వెనికి నా పేరును గుసగుసలాడుతోంది. పరిగెత్తాను రోడ్ వరకు. తెల్లవారుజామున మోదురి బస్సు కోసం వేచి ఉన్నాను. కిటికీలో నా ప్రతిబింబం తప్పుగా కనిపించింది. నా పెదవులు కదలకుండా ఉన్నాయి. అద్దులో నేను కదులుతున్నాను. నాని పదాలను పెదవుతో పలుకుతున్నాను. బస్సు తిరిగి వచ్చింది. నది వెండిలా మెరిసింది. నా పక్క సైటులో ప్రతిబింబంలో మాత్రమే ఎవరో లాలిపాటను పూర్తి చేసినట్లు. నేను చూడలేదు. పక్టి వెలుతురు వచ్చేవరకు గజ్జల్ శబ్దం మమ్మల్ని అనుసరించింది.